హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వేసుకున్న ముగ్గులు అనమాట. ఇది 5 చుక్కల 5 వరుసలో, అలాగే ఇది ఒక సైడ్ బార్డర్ ముగ్గు, మళ్ళీ ఇది కూడా 5 చుక్కల 5 వరుసలో, మళ్ళీ ఇది ఒక సైడ్ బార్డర్ ముగ్గు. అలాగే ఈ ముగ్గు పేరు వచ్చేసి మా అమ్మగారు చెప్పేవారు గంధం సాన అని చెప్పేవారు అనమాట. గంధం వరకు తీసుకునే సానలు ఉండేవి కదా ఇది వరకు, అదనమాట గంధం సాన ముగ్గు. ఇది బాగుంది కదా. ట్రెడిషనల్ ముగ్గులు కొన్న అందమే వేరబ్బా. ఎన్ని డిజైన్లు వేసినా మన ట్రెడిషనల్ ముగ్గులు వేసుకున్న అందం ఆ డిజైన్లకి రాదని నేను అంటాను. మరి మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఒక ముగ్గు. ఇది 5 చుక్కలు 5 వరుసలు పెట్టి చుట్టూతో ఇంకా చుక్కలు పెంచుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి ఈ ముగ్గులు. నేను విడివిడిగా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. క్లియర్గా చూసి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇదే చుక్కలతో వేరే డిజైన్ అనమాట. ఇది మధ్యలో అలా వచ్చింది కదా, ఇది వేరే డిజైన్. సేమ్ ప్యాటర్ను, సేమ్ చుక్కలు, కానీ డిజైన్ వేరే అనమాట. అలాగే ఇదొక ముగ్గు. ఈరోజు వేసిన ముగ్గులు ఇవన్నమాట. అలాగే గుమ్మ ముందు ఇలా తోరణం కూడా వేసా. తోరణం ముగ్గు వేయడం తొక్కడం కూడా అయిపోయిందిలేండి, ఏమనుకోకండి. పోతే మా తులసమ్మ చూడండి, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, మహాతల్లి, మహాలక్ష్మి తల్లి, జగన్మాత. చూసారు కదా తులసమ్మదారు అలా చుట్టూతో ముగ్గులు వేసుకుంటే ఎంత బాగుందో. అలాగే ఇది మా తోటకూర. ఇది మా తోటకూర అనమాట. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గుమ్మ ముందు అలా నిండుగా ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి.